చైతన్య దిక్సూచి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారము. ఈ వారము రోగులు జనరిక్ మందులు పనిచేయవా గురించి తెలుసుకుందాము. మన దేశంలో ఒక ప్రశ్న ఎప్పుడూ వినిపిస్తుంది, జనరిక్ మందులు పనిచేయవా? చాలామంది నోళ్ళల్లో ఈ మాట. కానీ నిజంగా ఆలోచించారా ఈ ప్రశ్న వెనుక ఎవరు మనల్ని మోసం చేస్తున్నారో అని? ఈ ప్రశ్న వెనుక ఎవరు మనల్ని మోసం చేస్తున్నారో అని ప్రభుత్వం మన కోసం జనరిక్ మందులు అందుబాటులో ఉంచింది. అదే మాలిక్యూల్, అదే ఫార్ములా, అదే ఫలితం. తేడా ఒక్కటే, ధర. అసలు మందు 100 రూపాయలు అయితే జనరిక్ మందు 10 రూపాయలు. అదే ఫలితం, కానీ తక్కువ ఖర్చు. ఎందుకంటే బ్రాండ్ పేరు కోసం అదనపు ఖర్చు లేదు. కానీ మనం నమ్మం. ఎందుకంటే మనకు సెలబ్రిటీలు చెప్పాలి. సినిమా హీరో చెబితేనే నిజమని నమ్ముతాం. డాక్టరు, ఫార్మసిస్ట్ చెప్పినా పర్వాలేదు. కానీ సెలబ్రిటీ అయితేనే మనం మనసు మార్చుకుంటాం. ఎందుకంటే మనకు గ్లామరు సత్యంగా కనిపిస్తుంది. కానీ సెలబ్రిటీలకు ఎలాంటి లాభం లేదు జనరిక్ మందుల్లో. వాళ్ళు చెప్పినా వారి జేబుల్లోకి డబ్బు రాదు. అందుకే వాళ్ళు మౌనంగా ఉంటారు. మరి ఫార్మా కంపెనీలు వాళ్ళు కోట్ల రూపాయల ప్రకటనలతో, రంగురంగుల ప్యాకెట్లు, ఆఫర్లు, అవన్నీ మన మనసును ఆకర్షించడానికి మాత్రమే. అందుకే ఖరీదైన మందులకు బంధువులం అవుతున్నాం. మీకు ఇది తెలుసా? అమెరికా మన భారత ప్రభుత్వం నుండి 92% జనరిక్ మందులు దిగుమతి చేసుకుంటుంది. అవును, అదే మన దేశ మందులు వారు వాటిని ఎలాంటి టాక్స్ లేకుండా తమ ప్రజలకు అందిస్తున్నారు. అంటే వాళ్ళు జనరిక్ మందులు వాళ్ళకు మంచివి, మనకు మాత్రం నమ్మకం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో తయారైన మందులు ప్రపంచం వాడుతుంది, కానీ మనం మాత్రం అనుమానంగా చూస్తున్నాం. అది కేవలం అవగాహన లోపం కాదు, అది మన మనసు మీద చేసిన ప్రకటనల మాయాజాలం. ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక మధ్యతరగతి తండ్రి, వారి ఆదాయం అంతా మందులకే వెళ్ళిపోతుంది. అయితే ఎందుకు ఖరీదైన మందులు కొనాలి? జనరిక్ మందులు కూడా అదే పని చేస్తాయి కదా. మనం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలంటే మనం ముందుగా సత్యాన్ని నమ్మాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు ఏది తీసుకోవాలో, ఎక్కడ కొనాలో మీరు నిర్ణయించుకోండి. కానీ ఒక్కసారి ఆలోచించండి. అమెరికా నమ్మింది, యూరప్ నమ్మింది, ప్రపంచం నమ్మింది. మరి మనం మన మందుల మీద నమ్మకం పెట్టుకోకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. జనరిక్ మందులు ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల చేత తయారు చేయబడిన మందులు. మనం సొంత దేశం ప్రతిభకు నిదర్శనం. ఆరోగ్యం కాపాడుకోండి, ఖర్చు తగ్గించుకోండి, జనరిక్ మందులను స్వీకరించండి. ఆ బాధ్యత మీదేనని గుర్తించండి. రాజకీయ నాయకులు, గవర్నమెంటు, సెలబ్రిటీలు, కార్పొరేట్ కంపెనీలు ఎవరికీ మీ మీద ప్రేమ లేదు. మీరు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏది మంచో ఏది చెబ్బరో వివేచనతో ఆలోచించండి. ఇప్పుడు ఒక కవిత, జనరిక్ మందులు మంచివి కావా? వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా, నేనే జనరిక్కు మందునయ్యా, అందుబాటులో ఉంటానయ్యా. వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా. మాయాజాలం వేసే మంటలు, మందుల కంపెనీల వింతలు, ప్యాకెట్ల రంగు చూసి మోసపోయే మనుషుల గంతలు. వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా. 1000 రూపాయల మందే మంచిది, 100 రూపాయలది చెడ్డదా చెప్పు నాయనా. వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా.
అదే ద్రవ్యము అదే శక్తి, తక్కువ ధరకే నేను లభ్యము. నమ్మరా ప్రజలారా, నమ్మరా సోదరా, ఆరోగ్యం నా చేతిలో ఉందిరా. అమెరికా నన్ను పిలిచి కొనుగోలు చేస్తుంది, యూరప్ కూడా నన్నే విశ్వసిస్తుంది. మరి మీరు మాత్రం అనుమానం పెంచుతారా? మీ సొంత రక్తమేనా నమ్మదగినది? వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా. ప్రకటనల బంధంలో పడకండిరా, నిజమేదో తెలుసుకోండిరా. ధనం ఆదా చేయండిరా, జీవితం కాపాడండిరా. నేను మీ ప్రజల మందునయ్యా, వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా. నేనే మీ బలం, మీ ఆరోగ్యం కాపాడే మిత్రుడు, జనరిక్కు మందునయ్యా, అందుబాటులో ఉంటానయ్యా. వినరా వినరా ప్రజలారా, నమ్మరా నమ్మరా జనులారా. ఈ ఎపిసోడ్లు ఇంతటితో సమాప్తం. వచ్చే వారము కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. నచ్చిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. నమస్కారము.